అందరికీ ఈ రోజు నుంచి మన ఛానల్‌లో తిరుపతి సీరీస్ అనేది వస్తుందన్నమాట. మేము మా బాబు కోసం పుట్టెంటుకలు తీయించడానికి తిరుపతి అనేది వెళ్ళాము. సో, అక్కడ ఎలా వెళ్ళాము, ఏంటిది అండ్ అక్కడ చూసిన ప్లేసెస్ అవన్నీ నేను మీకు నా జర్నీలో చెప్తాను. అప్‌కమింగ్ సీరీస్‌లో అన్నిట్లో. అండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేసెస్ ఏంటేంటివో చెప్పేస్తాను. అండ్ అలాగే ఈ వీడియోలో నేను మీకు మా హస్బెండ్ సైడ్ ఫ్యామిలీని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అండ్ మా హస్బెండ్ పక్కన కూర్చున్నది వచ్చేసి మా అత్తయ్య. ఈ వీడియోలో మీకు కొంచెం మా హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ ఎవరంటే వాళ్ళ సిస్టర్ అండ్ మా అత్త, మావయ్య మాత్రమే తెలుస్తుంది. ఇతను మా మావయ్య, మా అత్తయ్య, నేను, మా హస్బెండ్ మాకు ఒక దగ్గర వచ్చింది సీటు. మా ఆడపడుచుకి ఇంకా వాళ్ళ హస్బెండ్‌కి, మా తమ్మునికి ఇంకో బోగీలో వచ్చిందన్నమాట సీటు. సో, మేము 4 మెంబర్స్ ఇక్కడ కూర్చున్నాము. వాళ్ళు వేరే దగ్గర ఉన్నారు. వాళ్ళని కూడా ఇదే వీడియోలో ఇంట్రడ్యూస్ చేస్తాను నేను మీకు. అండ్ మేమొచ్చేసి ట్రైన్ బుక్ చేసుకున్నాము వెళ్ళడానికి. ఇదే సేఫెస్ట్ ప్లేస్ అని నా ఒపీనియన్. సేఫెస్ట్ జర్నీ అని చెప్పేసి. మేమొచ్చేసి ఈవినింగ్ ట్రైన్ బుక్ చేసేసుకున్నామన్నమాట. ఈవినింగ్ అలా 5:00 అలా ట్రైన్ ఎక్కేసాము. మార్నింగ్ 4:30 ఆర్ 5 కలా దిగేసాము. మాకు డైరెక్ట్ తిరుపతికి దిగడానికి ట్రైన్ టికెట్ అవైలబుల్ లేదు. సో, మేము రేణిగుంటలో దిగి, రేణిగుంట నుంచి 7 సీటర్ బుక్ చేసుకొని కొండపైకెళ్ళిపోయామన్నమాట. మేము ఫస్ట్ 10-11 మెంబర్స్ అనుకున్నాము వెళ్ళే వాళ్ళము. బట్ కొన్ని కారణాల వల్ల ఉండిపోవాల్సొచ్చేసింది. ఇక్కడ మా తమ్ముడు అండ్ ఎత్తుకున్నదొచ్చేసి మా ఆడపడుచు, ఇంకా వాళ్ళ హస్బెండ్. వాళ్ళని కూడా మీరు క్లియర్‌గా అప్‌కమింగ్ వీడియోస్‌లో చూడబోతున్నారు. అండ్ మమ్మీ, డ్యాడీ రాట్లేదు. వెళ్ళేదెవరమంటే నేను, మా హస్బెండ్, మా తమ్ముడు, మా పండు బాబు అండ్ మా ఆడపడుచు, వాళ్ళ హస్బెండ్, మా అత్తయ్య, మా మావయ్య, మా మమ్మీ, మా డ్యాడీ, మా అత్తమ్మ, ఇంకా మా మమ్మీ వాళ్ళ రిలేటివ్స్ ఇంకెవ్వరు రాట్లేదు. కొన్ని రీజన్స్ వల్ల అందరం ఆగిపోవాల్సొచ్చేసింది. డ్యాడీకి గూడా హెల్త్ బాలేదు. మళ్ళీ దర్శనానికి ఎంత టైం పడుతుందో తెలీదు. అలా హాల్‌లో వేసినాక డ్యాడీ హెల్త్ గూడా ప్రాపర్‌గా లేదని జెప్పేసి డ్యాడీ గూడా ఆగిపోయారు. డ్యాడీతో పాటు ఇక డ్యాడీ ఒకరే ఉండలేరు గదా! సో, మమ్మీ గూడా అందుకే ఉండిపోయిందన్నమాట. అండ్ ఇక్కడ మేము 7 మెంబర్స్ మాత్రమే వెళ్తున్నాము. ఫస్ట్ తమ్ముడు ఏమనుకున్నాడంటే కొండపైకి నడుచుకుంటూ వద్దాం అనుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వస్తన్నారు. లాస్ట్ మూమెంట్‌లో అతని టికెట్ గూడా బుక్ చేసాం. బట్ హ్యాండ్ ఇచ్చేసారన్నమాట. ఇక ఎందుకు నువ్వు గూడా కొండపైకి మాతో పాటు ఫ్రీ దర్శనానికి వచ్చేసేయి అని చెప్పేసి ఇక అతను గూడా మాతో పాటు డైరెక్ట్ కొండపైకి వచ్చేసారన్నమాట. అండ్ ఇక్కడ మా చిన్నోడు అస్సలు ఆగట్లేడు. ఇప్పుడు కొద్దిగా పెద్దగా అయిపోయిండు గదా! అస్సలు ఆగట్లేదు. ఒకటే కేకలు, లొల్లి. వాళ్ళ డ్యాడీ ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకొని కొద్దిసేపు ఆడుకుంటున్నాడు. ఇంకా సీరీస్ కంటిన్యూ అవుతుంది. సో, వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడండి.